ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం అనే యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ప్రభు కృపను బట్టి బాగున్నారు కదూ. ఈరోజు అంశము మన ప్రార్థనలో ఏం చేయాలి. లేఖన భాగము 32వ కీర్తన 5-6 వచనములు. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు, కావున నీ దర్శనకాలమందు భక్తి గలవారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. స్నేహితులారా, మనము మోకాళ్ళుని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసేటప్పుడు క్రీస్తుని తలంచుకొని మనం ప్రార్థన చేయాలి. మన పాపములను, బలహీనతలను ఒప్పుకోవాలి. తలంపుల్లోనూ, మాటల్లోనూ, క్రియల్లోనూ మనం ఎలా నడుచుకోవాలి, ఎలా ఉంటున్నాము, ఇవన్నీ కూడా ఒప్పుకుంటూ ప్రార్థన చేయాలి. దావీదు ఈ యొక్క లేఖన భాగంలో అట్లనే ప్రార్థన చేస్తున్నాడు. మనకు కలిగి ఉన్న ఈ శరీరమును, ప్రాణమును, ఆత్మను, మనకు ఉన్న ఈ సమస్తమును ప్రవ్వా నీ స్వాధీనపరుచుకో, నీ యొక్క అధికారము నా మీద ఉంచు ప్రవ్వా అని మనము ప్రార్థన చేయాలి. స్తుతి కృతజ్ఞతలు ఖచ్చితంగా చెల్లించాలండి ప్రార్థన చేసేటప్పుడు. అంత మాత్రమే కాదు, మనకున్న అవసరతలన్నీ కూడా దేవుణ్ణి అడగాలి. యేసు ప్రభువారు మరి యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయంలో ఎలాగైతే తన వారి కోసం ప్రార్థన చేశాడో అట్టి రీతిగా మన వారి కోసం, మన వారి క్షేమం కోసం, రక్షణ కోసం, మన కుటుంబాలు రక్షింపబడాలని మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు జవాబు వచ్చే వరకు కూడా ఆ ప్రార్థన మనం చేస్తూనే ఉండాలి. హన్నా ప్రార్థన చేసింది. దేవుడు తన ప్రార్థన ఆలకించి గొప్పగా సమూయేలునిచ్చి దీవించాడు. దానియేలు ప్రార్థన చేశాడు, సింహపు నోలు నుంచి బయటకు వచ్చాడు. యోసేపు ప్రార్థన చేశాడు, జైలు నుండి సింహాసనానికి ఎక్కాడు. యాకోబు ప్రార్థన చేసి పెనుగులాడాడు, ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. అబ్రహాము ప్రార్థన చేశాడు, గొప్ప వాగ్దాన పుత్రుణ్ణి స్వతంత్రించుకున్నాడు. కాబట్టి స్నేహితులారా, ప్రార్థన వదలొద్దు. శోధనలో ఉన్న, బాధలో ఉన్న, ఇరుకులో ఉన్న, కష్టంలో ఉన్న, కన్నీళ్ళలో ఉన్న, సంతోషములో ఉన్న, ఏ పరిస్థితుల్లో నువ్వు ఉండినప్పటికీ ప్రార్థన విడిచిపెట్టొద్దు. ప్రార్థన ఒక గొప్ప ఆయుధం. ప్రతి ఉదయాన, ప్రతి రాత్రి, అనుక్షణము, అనుదినము మనము ప్రార్థన చేస్తూనే ఉండాలి. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. యేసు ప్రభువే మనకి మాదిరిగా ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభుని వెంబడిస్తున్నాం. మనం యేసు ప్రభు వలె తండ్రిని అడగటం నేర్చుకుందాం. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ప్రార్థనకి జవాబు పొందుకుందాం. దేవుడు అటువంటి కృపను మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.